సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే యేసయ్యా నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు నేను నడవవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో నా ప్రియ స్నేహితుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో నా ప్రియ స్నేహితుడా. దివి నుండి దిగి వచ్చిన దేవాది దేవుడు భువిలోన పాపుల రక్షణ కొరకై. దివి నుండి దిగి వచ్చిన దేవాది దేవుడు భువిలోన పాపుల రక్షణ కొరకై దివ్య రుధిరంబు చిందించెను. విశ్వసించగా నాకు విడుదలనిచ్చెన్. దివ్య రుధిరంబు చిందించెను. విశ్వసించగా నాకు విడుదలిచ్చెన్. పరలోకమునందు కూర్చుండబెట్టెను. పరలోకమునందు కూర్చుండబెట్టె. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో నా ప్రియ స్నేహితుడా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో నా ప్రియ స్నేహితుడా. నీ ఉపకారములు లెక్కింపతరమా, నీ మేలులన్నీ వర్ణింపతరమా. నీ ఉపకారములు లెక్కింపతరమా, నీ మేలులన్నీ వర్ణింపతరమా. నా హృది గదిలోనా నివసింపగోరిన నజరేయుడా నిన్ను హెచ్చింతునయ్యా. నా హృది గదిలోనా నివసింపగోరిన నజరేయుడా నిన్ను హెచ్చింతునయ్యా. నా స్నేహితుడా నిన్ను గణపరుతునయ్యా. నా స్నేహితుడా నిన్ను గణపరుతునయ్యా. స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతులందుకో నా ప్రియ స్నేహితుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా. స్తుతులందుకో నా ప్రియ స్నేహితుడా, నా పాప భారం నీవు మోసినావు, నా శాపమంతటిని భరించినావు. నా పాప భారం నీవు మోసినావు, నా శాపమంతటిని భరించినావు. వదకు తేబడు గొర్రె పిల్లవోలే మౌనముగా ఉన్నావు దేవా. వదకు దేబడు గొర్రె పిల్లవోలే మౌనముగా ఉన్నావు దేవా. నాకు రక్షణను వసగితివి ప్రభువా, నాకు రక్షణను వసగితివి ప్రభువా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో నా ప్రియ స్నేహితుడా, స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో నా ప్రియ స్నేహితుడా. దేవుడు నామానికి మహిమ కలుగునుగాక. దయచేసి మనమందరం కాడ లేచి నిలబడి ఆరాధన చేసుకుందాం. ఈ సమయంలో స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరం లేచి నిలబడి చక్కగా దేవుడిని ఆరాధన చేద్దాము. ఆరాధనా 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 ఆరాధనా. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే గదా నా ఆరాధనా ఆరాధనా. స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే గదా నా ఆరాధనా నీవే గదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చినది నీవేనని, అహమును అణసి అధికారులను అదముల చేసిన నీవు, అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఉన్నది. యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా, నా ఆత్మీయ ప్రగతిని స్వాధీనమా నీవే గదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా
స్తుతి ఆరాధన యేసయ్యా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే గదానా ఆరాధనా నీవే గదానా ఆరాధనా ఆరాధనా స్తుతి 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 ఆరాధనా నీవే గదానా ఆరాధనా నీవే గదానా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 స్తుతి 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 ఆరాధనా యేసయ్యా ఆరాధనా స్తుతి ఆరాధనా గ్లోరీ ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే గదానా ఆరాధనా నీవే గదానా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నీ కొందనాలయ్యా, ఇంతవరకు నిలబడి నీ బిడ్డలో నాయన ఆరాధన చేసి ఉండగా ప్రతి ఒక్క బిడ్డను నీ హస్తాలను సమర్పిస్తున్నానయ్యా. మీరే బలపరచండి, నీ బలాన్ని నీ శక్తిని నింపి దేవా ఇదిగో తండ్రి వచ్చిన బిడ్డలు నాయన రాలేని బిడ్డలు సమస్త కాడ మీకు అప్పజెబుతూ అయ్యా నీ కనికరు నీ కృప బిడ్డల మీద కుమ్మరించి వాక్య ద్వారా మమ్మల్ని ఆదరించి సమస్త మహిమా ఘనత మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. దయచేసి చక్కగా కూర్చుందాము. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు మరి ఆత్మ సంబంధమైన నేత్రాలు ఎలా ఉంటాయో, ఈరోజు ఒక దైవజనుడు ప్రార్థన ఎలా ఉండిద్దో ఇక్కడ మీకు తెలియపరచడం జరుగుతుంది. దయచేసి 2 రాజుల గ్రంథము, బైబిల్ పరిశుద్ధ గ్రంథం ఉన్న బిడ్డలో 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం చదివినట్లయితే,
రాజుల గ్రంథం, 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం నుంచి. ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము. నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు అవుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామము బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పుమని నేను అనుకొంటిని. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఇక్కడ లేఖనాల్లో పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఒక మనిషిని బాగు చేయాలన్నా, ఒక మనిషిని ఆరోగ్యవంతుడిగా తీర్చాలన్నా అది దేవుడికి మాత్రమే సాధ్యమవుతుంది. దేవుడికి స్తోత్రం. అయితే దైవజనుడు చెబుతున్న మాట ఏంటంటే, నువ్వు వెళ్ళి యోర్దాను నదిలోకి వెళ్ళి స్నానం చేసిరయ్యా శుద్ధుడు అవుతావని చెబుతున్నాడు. యోర్దాను అనగా ఈరోజు దేవుడు వాక్యము చేత మనము దేవుడి సన్నిధానంలో బలపరచబడాలి. యోర్దాను అనగా ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఆయన సన్నిధానంలో మనం అందరం కాడ ఎలా ఉండాలంటే ప్రార్థనా పరులమై ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఎలాంటి ప్రార్థన మనం చేయాలనంటే, ఇక్కడ మరి స్త్రీలు మీ ముందు ఉంచుతాను. ఒక ఆమె తన ప్రజల కొరకు ప్రార్థన చేసింది, ప్రజల్ని రక్షించుకుందా వదిలేసిందా? రక్షించుకుంది. ఈరోజు ఒక భార్యగా నీ కుటుంబం, నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు, నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ భర్త రక్షించబడితే సంతోషమా బాధ? సంతోషం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మరి మన మధ్యన ఉన్న సహోదరు అలాగా ప్రార్థన చేసుకుంటూ దైవజనులు మాటినుకుంటూ చక్కగా తన భర్త చక్కగా దేవుడు మంచి ఒక మార్పులో దేవుడు తీసుకొచ్చాడు. దేవుడికి స్తోత్రం. కనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, మనం ఎలాగ ఉండాలనంటే, ఈ దైవజనుడు ఒకే ఒక మాట చెబుతామన్నాడు. ఏమని అంటే, ఇదిగో నువ్వు వెళ్ళి ఆ నదిలోకి వెళ్ళి స్నానం చేసిరా. ఇంకొక విషయం ఇక్కడ ఆ దైవజనుడు చెబుతున్న మాట ఏంటంటే, ఎండి కానీ బంగారం కానీ నాకేమీ వద్దు. చూడండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ వాక్యము ఎండి బంగారము ఎందుకు నాకు వద్దని అంటున్నాడంటే, దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. మనం ఏం చేయాలి? ఉచితంగా దాన్ని ప్రకటించాలి. దేవుడికి స్తోత్రం. అంతేగాని మనకు ఏదైనా సరే మనకు కావాలని చెప్పి అది దాచిపెడితే అది దేవుడు సేవ కానే కాదు. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు, నేను ఇక్కడ ఏం చేయాలి? ఉచితంగా దాన్ని ప్రకటించాలి. అందుకే దైవజనుడు ఎలీషా అంటాడు, ఇదిగో నీ బంగారం కానీ ఎండి కానీ ఏమీ వద్దు, కానీ నువ్వు సమాధానం గలవాడయ్యి ఎక్కడికి వెళ్ళాలి? తిరిగి నీ రాజ్యానికి, నీ పట్టణానికి, నీ ప్రాంతానికి వెళ్ళయ్యా అని అంటాడు. గనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, అలాగే మనం చూసినట్లయితే ఏలియా గురించి కూడా మీకు తెలుసు. దైవజనుడు ఏలియా ప్రార్థన చేస్తామంటాడు. ఎలాంటి ప్రార్థన ఏం చేసాడనంటే, ఏం చేసే ప్రార్థన ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చింది. దేవుడికి స్తోత్రం. మంచి ప్రార్థన పరుడు, మంచి ప్రార్థన దేవుడు ఆత్మ కలిగిన వ్యక్తి, దేవుడు ఒక శక్తి తనలో ఉన్నప్పుడు ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆయన పలికిన మాట ఏంటంటే, బయలు ప్రవర్తన 450 మంది ఎదుట ఏలియా ఒక్కడే అంటాడు, మీరు 2 తలంపులు కలిగి ఎన్నాళ్ళు ఉంటారు, అయితే అటు లేకపోతే ఇటు రండి అని చెప్పి. 450 మంది అంటే భయపడాలి, కానీ దేవుడు అతను కొన్నాడు గనక తనకు భయం అనేది తెలీదు, భయపడాల. దేవుడు నామానికి భయంకరంగా అంటాడు, యెహోవా నా ప్రభువా, ఈ నీళ్లు పోసారు, ఈ తొట్టి ఇదంతా అక్కడ బలిపేటం, కానీ నీ అగ్ని చేత నీ నామానికి భయం మాత్రమే రావాలి. దేవుడికి స్తోత్రం. అగ్ని దహించబడిందా లేదా? దహించబడింది. పశుమాంసము మొత్తము కాడ
కాలి అక్కడ రాళ్ళతో సహా బూడిదిగా మార్చబడి. ప్రేమైన దేవుడు బిడ్డలారా, అలాంటి ఒక అభిషేకం కలిగి మనము నడుచుకుంటుండాలి. అలాంటి ఒక అభిషేకం కలిగి మనం దేవుడికి నమ్మకంగా ఉండాలి. దేవుడు సన్నిధిలో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే నువ్వు కన్నీరు గారుస్తావో, ఎప్పుడైతే నీ బాధ ఆయనతో చెబుతావు, ఆయన ఏం చేస్తాడు తెలుసా? విను వెంటనే నీకు సమాధానం అనుగ్రహిస్తాడు. ఎక్కడ మాటను చూద్దామా? దయచేసి కీర్తన 45వ అధ్యాయము 6వ వచనం చదవండి. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలిచును, నీ రాజదండము న్యాయమైన దండము. ఒక నిమిషం అమ్మా, సారీ. కీర్తన దయచేసి 50వ అధ్యాయము 15వ వచనం చదవండిరా. 50వ కీర్తన 15వ వచనం నుంచి. ఆపత్కాలమున అక్కడ వచ్చాం. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. సాల్. ఆ మొరపెట్టే అనుభవంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడమ్మా? మన ప్రార్థన ఆలకించి విడిపిస్తాడా, వదిలేస్తాడా? విడిపిస్తాడు, విడుదల ఇస్తాడు. హల్లెలూయా. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, మనం ప్రార్థన చేసుకుంటూ దేవుడు సన్నిధానంలో ఏ ఆపతైనా సరే దైవజనుడికో మాట మనం చెప్పి దేవుడి సన్నిధానంలో, ఇదిగో మరి ఒక ఆదివారం తప్ప ప్రతిరోజు సోమవారం కానీ మంగళవారం కానీ పగులు ప్రతిరోజు ఇక్కడ ప్రార్థన జరిగిద్ది. ఎందుకు ప్రార్థన జరిగిద్దని అంటే 40 రోజులు భక్తి మాత్రం కానే కాదు, 40 దినాల ప్రార్థన జరిగిద్ది అంతే. హల్లెలూయా. ఈలైన బిడ్డలు దేవుడి సన్నిధానములో ఒక ఆదివారం అంటే మనకు ఆరాధన ఉండేది కనుక ప్రతిరోజు మీరు ఉపవాసం ఉండి రావచ్చు, ఉపవాసం ఉండలేని టిఫిన్ చేసి రావచ్చు. నేనైతే ఉపవాసం ఉండే ప్రార్థన చేయాలి. ఎందుకనంటే సంఘ సావకుడుగా నా బాధ్యత అది. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారు, ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు ఏమనంటే, దేవా, ఆపత కాలంలో నువ్వు నాకు మొర్రపెట్టకు, నేను నీకు ఉత్తరం ఇచ్చిదను, నీవు నన్ను విడిపించదము, నేను నిన్ను మహింపరుతానని. కానీ ఇక్కడ దేవుడిని మహింపరిచేవాళ్ళం కాదు, దేవుడిని మహింపరిచే బిడ్డలుగా మనం మార్చబడాలి. దేవుడు సన్నిధానములో ఆయనకి ఇష్టమైన ప్రజలుగా మనం మార్చబడినప్పుడు మన ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. హల్లెలూయా. ఆలకిస్తాడు. ఎందుకనంటే ఆయన సన్నిధానములో ఆయనకి ఇష్టమైనట్టుగా మనం ప్రార్థన చేసినప్పుడు, తండ్రి నా బాధ ఇది, నా భారం ఇది, నా బాధ్యత ఇది, అయ్యా దీని నుంచి నాకు విడుదల కలగజేయనంటే ఒక మాట, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నా అదే ఏలియా కేరేతు బాగు ఒడ్డు దగ్గర నీళ్ళు అయిపోయిన తర్వాత ఏలియాని పోషించాడా, దేవుడు వదిలేసాడా? అమ్మా, పోషించాడు. ఎలా పోషించాడనంటే, ఇదిగో ఒక యదవరాల ద్వారా నేను నిన్ను పోషిస్తాను, నువ్వు వెళ్ళి ఆ ప్రాంతంలో ఆ ఇంట నివసించు అని చెప్పాడు. ఆ ప్రాంతానికి దైవజనుడు వెళ్ళినప్పుడు దైవజనుడు అంటాడు, అమ్మా అసలు వాళ్ళే పాపం తిని చచ్చిపోదామని అనుకుంటున్నారు, ఎందుకంటే కరువు కాలం కదా ఆ ప్రాంతం అంతా. ఆ టైంలో ఈయన వెళ్ళి దైవజనుడు అంటాడు, అమ్మ ఫస్ట్ అప్పం, ఫస్ట్ రొట్టె నాకు తీసుకురా అంటాడు. ఇప్పుడు వాళ్ళే ఆకలితో, వాళ్ళే బాధతో, వాళ్ళే ఇబ్బందులతో ఆ లాస్ట్ ఫైనల్ ఒక అప్పం వేసుకుని తిని సరిపోవాలని నిర్ణయించుకున్న ఆ ఇంటికి ఎందుకు వెళ్ళాడినానంటే, దేవుడు ఈరోజు నిన్ను దీవించాలనంటే, నిన్ను ఆశీర్వదించాలనంటే, నువ్వే శ్రమలో ఉన్న దైవజనుడు ఏదో ఒక రకంగా దేవుడిని ఇంటికి వస్తాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఏదో ఒక రకంగా నీ ఇంటిని నడిపిస్తాడు. ఒకరోజు నేను కుటుంబానికి దర్శిస్తాకి వెళ్ళా, ప్రార్థన చేస్తుంటే ప్రేరేపణతో.
ఆ అక్క చెబుతున్న మాట పాస్టమ్ గారితో ఏమనంటే, అక్క నేను ఎప్పుడు ఆపదలో, ఎప్పుడు శ్రమలు, ఎప్పుడు బాధలో ఉండే కానీ పాస్టర్ నిట్నే మా ఇంటికి వస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏలియా గారు ఏమీ లేని స్థితిలో వెళ్ళాడా, అంతా బిర్యానీ చేసుకొని తినే టైంలో పోయాడా కదా. మరి ఆపదలో ఉన్నప్పుడు దైవజనుడు కొన్ని కొన్ని సార్లు మీ ఇళ్ళకి వచ్చి వేడి నీళ్ళు తాగిన రోజులు కాడ ఉండి. ప్రైజ్ లార్డ్. ఎందుకు ఆ మాట నేను చెబుతున్నానంటే, మన స్థితిని మనం మర్చిపోవద్దు. దేవుడు ఈరోజు అన్నీ ఇచ్చాడు అని చెప్పి ఆయన, మనం ఏ స్థితి నుంచి దేవుడు పైకి లేపాడో, పైకి లేపబడిన స్థితిని ఏ రోజు మనం మర్చిపోకూడదు. దేవుడి స్తోత్రం. దావీదు అంటాడు కదా, దేవా నేను సింహాసనం మీద రాజుగా కూర్చుంటాకి నాలో ఏ ఏగత నువ్వు చూసావయ్యా అంటే, యేసయ్య అని అంటాడు, దావీదా నువ్వు స్తుతుల మీద సింహాసనం వేసావు, నీకు సింహాసనం ఇచ్చి రాజుగా పరిపాలన చేయాలని ఆశ. ప్రైజ్ లార్డ్. చూడండి, గొర్రెలు బల్లేసుకునే వ్యక్తి అంటే సామాన్యుడు, కుటుంబంలో ఇలువ లేనివాడు అంటే రాజు అవటం ఏంటి. దేవుడు ఈరోజు ఎందుకు పనికిరాని దీనస్థితిలో ఉన్న బిడ్డలని ఆయన లేపి ప్రపంచానికి చూపిస్తాడు. దేవుడికి స్తోత్రం. లేపి ఏం చేస్తాడంటే ప్రపంచానికి చూపిస్తామంటాడు. దైవజనులు ఆంధ్ర ప్రాంతంలో యేసన్న గారు, ఆయన తినేదానికి అన్నం లేదు ఒకప్పుడు పాపం. ఆయన తినేదానికి గుప్పిడి అన్నం దొరక్క, ఏదో ఎవరన్నా మీ బొట్టి దేవుడు నమ్ముకున్న బిడ్డలు పెడితే తినేవాడు, లేకపోతే ఆ రైల్వే స్టేషన్లోనో బస్ స్టాండింగ్లోనో, లేదని అంటే ఎక్కడ పడితే అక్కడ పనుకునేవాడు. ఎందుకంటే ఆయనకు భార్య లేదు, లేకపోతే ఏమంటారు, ఆయనకి ఏమీ లేదు. ఇక ఈ సేవ చేస్తూ ఉండేవాడు. లాస్ట్ ఒక స్టేజీకి వచ్చేటప్పటికి దేవుడు తన ఊహించినంతగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఎంతగా ఆశీర్వదించాడంటే, తన తినే భోజనం కాడ 3 లక్షల కిలోమీటర్ల ఆకాశంలో అంత హైట్లో దేవుడు ఆశీర్వదించాడు. దేవుడికి స్తోత్రం. గమనించండి. మీరు అనుకోవచ్చు మేము కష్టపడుతున్నాము అని చెప్పి, మీరు అనుకోవచ్చు మేము శ్రమ పడుతున్నామని చెప్పి. మన శ్రమల నుంచి దేవుడు గొప్ప విడుదల ఇవ్వబోతావు అన్నాడు. మన కష్టాల నుంచి దేవుడు గొప్ప విడుదల మనకు కలగజేయబోతావు అన్నాడు. ఏమిటయ్యా విడుదల అంటే, ఇప్పుడు మనం చదువుకున్నాక 50 కీర్తన 15 వచ్చిన నుంచి, ఆపత కాలంలో మనం ఏం చేయాలి, మొర్ర పెట్టి అనుభవంలో ఉండాలి. అప్పుడు ఆయన మనల్ని ఇడిపిస్తాడు. ఇడిపించిన మనము ఆయన మహింపరిచేటట్టు ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఎలా ఉండాలి చదవమ్మ ఒకసారి. 50:15 వచ్చిన నుంచి. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహింపరిచెదవు. భక్తిహీనులతో చాలు. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు నన్ను, మనము విడుదల పొందిన తర్వాత దేవుడు నామానికి మహింకరంగా ఉండాలి, దేవుడు నామానికి దీవెనకరంగా ఉండాలి. ఒక సండే ఇదే నెలలో, ఒక నెల అటు ఇటుగా ఈస్టర్ పండుగ దగ్గరలో ఉంది. అప్పుడు ఒక సండే ఆదివారము మందిరంలో అందరమే బాధపడతా ఉన్నాం. ఎవరికి వాళ్ళకి కళ్ళ నీళ్ళు. ఎందుకు అని అంటే తెలియని ఒక బాధ, ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు. ఎందుకంటే దైవజనుడే అంతగా బాధపడుతున్నాడు కదా అని చెప్పి చాలా అందరూ బాధపడుతున్నాను. నేనైతే వాళ్ళంక అలా చూస్తూ ఉండా. ప్రార్థన అంతా అయిపోయిన వరకు అంటున్నారు, అన్న అసలు ఎలా నీకు గుండె ఎలా ధైర్యంగా నిలబడగలిగింది? కొడుకు పక్కన ఎమర్జెన్సీలో ఐసీలో ఉన్నాడు, నువ్వు వచ్చి ఇక్కడ ఎలా వాక్యం చెప్పగలుగుతున్నావు అంటే, ప్రేమైన దేవుడు బిడ్డలారా, దైవజనుడైన పౌలు గారు పాట పాడాడు. ఏమని? బతుకుట క్రీస్తు కోసమే, సావు అయితే నాకు లాభమయ్యా అని చెప్పి. నేను బతికున్నంత వరకు ఏమైనా కానీ ఆయన పని చేసేదానికి ఆయన పరిచారకుడిగా నేను ఉండాలి. హల్లెలూయా. ఆయన పరిచారకుడు ఉండాలి. నా కుటుంబంలో ఓ రోజు మా నాన్నగారిని కాడ ఐసీలో అడ్మిట్ చేశారు. మా పెద్దన్నయ్య నన్ను పాటలాడాడు, ఎరా తండ్రికి బాగోలేదని అంటే ప్రార్థన అంటాం, మీటింగ్లు అంటాం, ఒకసారి చూసిపో ఆయన అటు ఇటుగా ఉండడని అంటే, నేను అన్నా ఎందుకు అని అన్నా. డాక్టర్లో 2 రోజుల కంటే రోజు కంటే బతకడం చెబుతున్నారు. వాళ్ళు చెప్పేదానికి చెప్పాలి, వాళ్ళు చెప్పేదానికి.
నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త దేవుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నియమించాలి. నీ ఆశ కానీ నా ఆశ కానీ మన ఆరోగ్యం సమస్తం ఎక్కడ? యెహోవా వశమైంది. దేవుడికి స్తోత్రం. నమ్మదగిన వాడే నలు దిశలా నెమ్మది కలుగజేయవాడే. నమ్మదగిన దేవుడు ఆయన, నెమ్మదిని కలగజేసేవాడు ఆయన, ఆరోగ్య ప్రదాత ఆయన అయినప్పుడు డాక్టర్లు దేవుందండి. వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. కాకపోతే కొంత చదువుకొని ఏదో సైన్స్ పహార కొన్ని మెడిసిన్ ఇస్తారంతే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు కాడా నువ్వు దేని మీద ఉండాలనంటే నీ మనసు, నీ ఆలోచన దేవుడి మీద మాత్రమే నువ్వు ఉండాలి. దేవుడు మాత్రమే నీ గుండెల్లో ఉండాలి. దేవుడు ప్రజలు మాత్రమే నీకు గుర్తుండాలి. దేవుడికి స్తోత్రం. ఎవరో పరిచయం లేని వ్యక్తులు కాదు. సంఘము దేవుడిది. దాంట్లో ప్రజలు, దేవుడు ప్రజలు. సంఘం కొరకు తన ప్రాణం పెట్టిన దేవుడు. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమైన దేవుడు పెట్టలేరా, మా అన్నయ్య ఫోన్ చేతంలో తప్పు లేదు, ఆయన తిడతంలో తప్పు లేదు, కానీ మనిషి కదా బాధపడ్డాడు. సరే నేనేమన్నానంటే ప్రార్థన చేస్తూ, సరేరా ఒక అరగంట ఆగిన వరకు ఆయనకి ఏదైనా తినేదేనేది అండి అన్న. ఇంకెట్ట ఉండి చెప్పండి? ఈ కోపం వచ్చిద్దా, సంతోషంగా ఉండిద్దా? ఐసీలో ఉండేవాడు ఒక అరగంట ఆగిన తర్వాత ఏదైనా తినేదనేది అమ్మంటే, ఏదైనా బిర్యానీ తెచ్చి పెట్టమంటే ఎట్ట ఉండిద్ది కదా? మా పెద్ద అన్నయ్య కాడ అట్ట కోపడ్డాడు. ఒక అరగంట అయిన వరకు ఇక మా నాన్న లేచి కూర్చున్న మంచం మీద, అరే పెద్దోడా ఏదైనా బిర్యానీ తెప్పిరా తింటా ఏడిగాని అన్నాడంట. ఇప్పుడు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. అది దైవజనుడు అంటే. అంతేగాని అపవాది ఏదో శోధిస్తూ ఉండిద్ది, ఏదో చిక్కుముడి తెస్తా ఉండి దాన్ని చూసి మనం కుంగిపోతామేంటి? నాకు అర్థం కాదు. మనం పిరికి వాళ్ళమా? ఈ ఆత్మ పిరికి ఆత్మ, దత్తపుత్రాత్మ ఇది. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమ దేవుడి బిడ్డలారా, భయపడొద్దు. నీ ముందు మరణమే నిలబడిన, నీ ముందు అగ్గినే దహించబడుతున్నా కానీ నీ మనసులో ఆయన ఉన్నప్పుడు నువ్వెన్నడో కదిలించబడవు. దేవుడికి స్తోత్రం. నీ మనసులో ఎవరు ఉండాలండి? దేవుడు ఉండాలి. నిజంగా పాస్టర్ గారు మన మనసులో దేవుడు ఉంటేనంటే దయచేసి సామెతలో 10వ అధ్యాయము, సామెతలు 10వ అధ్యాయం ఒకసారి ఆ వాక్యం చదివితే మనకు కొంత క్లారిటీ వచ్చింది కదా. సామెతల 10వ అధ్యాయము 30వ వచనం చదవండి. 10:30. నీతిమంతుడు కొరకు ఉండిద్ది. నీతిమంతుడు ఎన్నడో కదిలింపబడని ఉంది అక్కడ. సామెతలు 10వ అధ్యాయము 30వ వచనంలో. నీతిమంతుడు ఎన్నడూనూ కదిలింపబడడు. సాల్ చూసారా? దేవుడు అనే నీతి నీలో ఉన్నప్పుడు, నిజంగా ప్రభు ఆత్మ నీలో ఉన్నప్పుడు, ఏమండి నేనంట ఎంతమంది ఉంటున్నా ఒకరోజు అన్నీ వదిలిపెట్టి వెళ్ళేది లేదు. పాస్టర్ గారు ఎడుండేదని ఒక్కళ్ళనే చేయతాడు. ఎదురవుతారెందరో నీ ప్రయాణములో, నిలిచేది కొందరు నీ అక్కరలో. అంతలోనే కనపడి ఇంతలోనే మాయమయ్యే ఆవిదిరంటిదిరా జీవితం. లోకాన లేదే నీకు శాశ్వతం. ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడువడు. ఏసే నిజ దేవుడు నిత్య జీవమిస్తాడు. మరణమైన జీవమైన నిన్ను విడవడు. అంతలోనే కనపడి కొంతలోనే మాయమయ్యే ఆవిరిలాంటిదిరా జీవితం. లోకాన లేదే నీకు శాశ్వతం.
ఎదురవుతారెందరో నీ ప్రయాణములో, ప్రాణానికి నా ప్రాణం అని అంటారు. ఎదురవుతారెందరో నీ ప్రయాణములో, ప్రాణానికి నా ప్రాణం అని అంటారు. నిలిచేది అందరూ నీ అక్కరలో, నిలిచేది అందరూ నీ అక్కరలో, కడ వరకు కాపాడే క్రీస్తు ఒక్కడే. హల్లెలూయా. చూడండి, యేసయ్య నీతి మనలో ఉన్నప్పుడు మనం కదిలించబడేది ఏంది? ఇప్పుడు నా కొడుకు ఐసీలోనే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు వరకు సంఘ బిడ్డలకు చాలామందికి తెలియని ఒక నిజం ఏంటంటే, రాత్రి 10 గంటలకు జోసఫ్ని ఎమర్జెన్సీలో ఐసీలో అడ్మిట్ చేస్తూ జరిగింది. ఏంటి ఏమైంది సడన్గానంటే, మొన్న వివాహం జరిపిస్తాకి ఊరుకు పోయాం కదా, అక్కడ వాటర్ ఇవ్వలేదో ఏదో మొత్తం మీద మనోడు కొంచెం వాడుకుంటాను. అపవాదేదో పెట్టింది. అపవాదేదో పెట్టినంత మాత్రాన పిల్లోడికి అనారోగ్యం వచ్చినంత మాత్రాన దేవుడి సన్నిధి వదిలిపెడతాను నేను? చెప్పండి, వదిలిపెడతానా? నా ప్రాణము తుది శ్వాస వరకు వదిలితే తప్ప ఎన్నడూ ఆదివారం ఆరాధన ఆకనే ఆగదు. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, మరి పాస్టమ్ గారు బాబు దగ్గర ఉంది. ఇప్పుడు రాత్రి చాలా తెల్లవారులు ఇద్దరికి నిద్రలేదు. నేను ప్రార్థన చేస్తూ కూర్చున్నా, ఆమె బాధపడుతుంది. నేను ప్రార్థన చేస్తూ కూర్చున్నా, ఆమె బాధపడుతుంది. ప్రార్థన చేస్తుంటే మా నాన్న ఇక ఆపండి, నా కొడుకుని తీసుకుని వచ్చేస్తున్నాడు హాస్పిటల్ నుంచి. గట్టిగా సపట్లు కొడతారా? వచ్చేస్తుంది నా కొడుకుని తీసుకుని. నాన్న ఏమైంది, తీసుకెళ్తామంటే, రే ఏడట్టి పెడతావు రా, అయిపోయిందా, అది వచ్చిన పని అయిపోయింది, ఇంకా వద్దు. వెంటనే అప్పుడే కన్ను మూసాను. మా నాన్న తీసుకెళ్తాడు డాడీ ఆడికెళ్ళి లెగి చూస్తే మాట్లాడుతున్నాడు. వద్దు పదరా పోదాం అని అంటే, డాక్టర్ గారు వచ్చి ఉదయం 7:30 7 ఆ ప్రాంతంలో వచ్చి రౌండ్కి సాయంత్రం డిశ్చార్జ్ చేయండి బాబుని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపవాది శోధించి నిన్ను పరీక్షించి నిన్ను పడదోసి ఏదో చేయాలనుకున్నది, అది గర్జించే సింహంలాగా అనుకున్నది. కానీ యేసయ్య మాత్రమే యోధా గోత్రం సింహం. దేవుడికి స్తోత్రం. గనుక ప్రియమైన నా దేవుడు బిడ్డలారా, సామెతల 10:30 మనం చదువుకున్నట్టుగా నీతిమంతుడు ఎన్నడో కదిలింపబడ్డండి. అది నీతిమంతుడుకున్న ఒక ధైర్యం. మళ్ళీ మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు మీ దగ్గర డబ్బులుండి మీరు జాయిన్ చేయ, ₹1 మా దగ్గర లేదు. అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎక్కడ 10,000 అడ్మిషన్ ఛార్జీ కాడించి, బెడ్ ఛార్జీ కాడించి, ఈ మెడిసిన్ కాడించి ₹1 బిళ్ళ నేను యాడ్ ఇవ్వాల. డాక్టర్ గారు ఒకటే అన్నాడు, ముందు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి, కత్తిమది ఆయన మాకు తర్వాత చూద్దాము, ఆయన మనకు తెలిసిన మనిషి అని అన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పొద్దున్నే మరి అన్నవాళ్ళు బోరబండ నుంచి ఇసాక్ అన్న మరి సిస్టర్ రెబక ఇద్దరు వచ్చి ₹10,000 వాళ్ళు ఇచ్చిన వరకు అప్పుడు తీసుకెళ్ళి కొంత ప్లే చేసి వచ్చాం. హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆపత అంటే మనకు చెప్పిరాదు. చెప్పండి, చెప్పొచ్చి దాపుతారేది చెప్పండి. మనం అనుకుంటాం, మనమేమని, వాడు ఇసుకలో ఆడుకున్నాడు, వాడు ధూళిలో ఆడుకున్నాడు. లేదు. ఆపత అనేది ఏ టైం ఎప్పుడు వచ్చింది ఎవ్వరికీ తెలియదు. కానీ ఆపత నుంచి తప్పించేవాడు దేవుడు కూడా మాత్రమే. దేవుడికి స్తోత్రం. నీ శ్రమలో నుంచి, నీ కష్టంలో నుంచి, నీ కన్నీళ్ళలో నుంచి, నీ ఇరుకుల ఇబ్బందుల్లో నుంచి, నీ కలుగుతున్న ప్రతి అవమానంలో నుంచి ఆయన ఒక్కడే నీ చెయ్యి పట్టుకుని పైకి లేపగలిగిన సమర్థుడు, లేపగలిగిన శక్తిమంతుడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఆయన సన్నిధానంలో మనము సంతోషంగా ఉండాలి. బాబుకు బాగోలేదని ఆ బాధపడుతుంది, అన్న బాధ ఎందుకు? ప్రార్థన చేయి. నేను ప్రార్థన చేస్తే జరగదంటే ఏమి లేదు కదా, నువ్వెందుకు బాధపడుతున్నా? బాగా ఇన్ఫెక్షన్, బ్లడ్లో ఇన్ఫెక్షన్ వచ్చింది, లంగ్స్ ఇన్ఫెక్షన్ ఎంతో ఉంది. కానీ దేవుడికి అసాధ్యమైనది ఏమీ. తెల్లారి 6 గంటలకల్లా నార్మల్కి వచ్చి అడుగుచుని అంతే అన్ని. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మరి అన్న హాస్పిటల్లో చేస్తుంటాడు. మరి ఇసాక నాన్న రిపోర్టులు చూసి కొన్ని వాళ్ళకి తెలియదు, ఇక్కడ వాళ్ళు చెప్పాడు, ఇది ఏందమ్మంటేసారు దీన్ని అంటే, ఆ ఫీల్డ్లో తిరిగే వాళ్ళకి హాస్పిటల్ గురించి తెలుసు. మరి దేవుడు మహాకృపను బట్టి పాస్టర్ గారి చేతికి 10,000 ఇస్తే అంటుందా, నేను ఎప్పుడోసారి ఇస్తాననంటే,
నువ్వు తీసుకోమ్మా చెల్లి, నువ్వు తీసుకోరా. ఇది దేవుడు ప్రేమ, యేసయ్య రక్త సంబంధం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ప్రేమ ఇది. యేసయ్య ప్రేమ కలిగిన బిడ్డలు అలా ఉంటారండి. ఎందుకనంటే చాలామందికి తెలియదు ఈ విషయం. మేము బాగానే ఉండమని అనుకుంటారు. మీరు బాగానే ఉండారని నేను అనుకుంటుంటా ఒక్కొక్కసారి. కానీ అపవాది ఏ టైంలో ఎప్పుడు మనల్ని ఎక్కడ పడగొట్టే తెలియదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏ టైంలో మనం ఎక్కడ పడినా కానీ నీతిమంతుడు 10 సార్లు పడినా లెగుతాడని బైబిల్ చెబుతుంది. హల్లెలూయా. నీతిమంతుడు 10 సార్లు పడిపోయినా కానీ దేవుడు లేపుతాడని చెబుతా ఉంది. కనుక ప్రేమ దేవుడు, మన దేవుడు నీతిలో ఒక మాట ద్వారా ఏదైనా విషయంలో మనం పొరపాటు పడినా కానీ దేవుడు మళ్ళా మనం లేపు సరి చేసి నిలబెట్టగలిగిన సమర్థత. దేవుడికి స్తోత్రం. అందుకే దేవుడు అనే నీతి మనకు ఉన్నప్పుడు, ప్రభువులో మనం కరెక్ట్గా ఉన్నప్పుడు, ఆయన వైపు మనం చూస్తున్నప్పుడు, ఏలియా ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో కరువు ఉంది, నిజమే. ఆ పట్టణం అంతా కరువుతో నింపబడింది. కానీ ఏలియా ఏ ఇంట్లో అడుగు పెట్టాడో ఆ ఇల్లు 7 సంవత్సరాలు సమృద్ధితో ఉంది. దేవుడికి స్తోత్రం. 7 సంవత్సరాలు దేవుడు సమృద్ధినిచ్చాడు. ఈరోజు మన కుటుంబాల్లో, మన జీవితాల్లో కాడ ఏ ఇబ్బందులు ఉన్నా దేవుడు సమృద్ధి మనకు కలగజేయనుగాక. దేవుడు ఆశీర్వాదం మనకు కలగజేయనుగాక. దేవుడు యొక్క కృప మెండుగా నిండుగా కొమ్మరించబడును గాక మన కుటుంబాల మీద. కనుక ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఏ విషయంలో కాడ మనం భయపడొద్దు. పిల్లలకైనా సరే, పెద్దవాళ్ళకైనా సరే, ఏదన్నా కొంచెం సడన్గా బాగోనప్పుడు భయపడొద్దు. ఎందుకంటే భయమో పడ్డామనంటే అది ఇంకా భయపెట్టేది. నిలబడ్డామని అనుకో, అసలేం దానివల్ల కాదు. నాకు ఒక సంవత్సరం, పోయిన సంవత్సరం డిసెంబర్ అప్పుడు యాక్సిడెంట్. వెనకాల కారు అతను పెద్ద వయసు ఆయన కళ్ళు కాపాడక సిగ్నల్ పడిందని స్పీడ్కి వచ్చి క్వార్తోలో 3 బైకులు ఆపండి ముందు పడిపోయాం. నాకైతే కుడికాలకే కొద్దిగా దెబ్బ తగిలింది, మామూలుగా నేల దెబ్బ. అలాగైతే కొంతమంది కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి పాపము. అపవాది ఏదో నన్ను చేయాలనుకుంది, కానీ దానివల్ల ఏమీ కాల. అక్కడికి వెళ్ళి ఎక్స్రే క్యారింగ్లు అయితే మొత్తం అంతా మంచిగా ఉంది సార్, ఏం లేదు, మీరు ఇటీబుండి 4 ట్యాబ్లెట్లు ఇచ్చారు. దేవుడి స్తోత్రం. చూడండి, అది ఏదో అపాయం మనకు తలపెట్టాలనుకున్నప్పుడు ఉపాయంగా దేవుడు దాని నుంచి మనం తప్పిస్తామంటాడు. మనకు తెలీదు అపాయం వచ్చింది, కానీ దాని నుంచి తప్పించేవాడు దేవుడు ఒక్కడే. చిన్న బిడ్డ విషయంలో ఏదో చేయాలనుకుంది, అది వాడిపోయి ఆ పని వెళ్ళిపోయింది. ఎందుకనంటే అక్కడ ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, యేసయ్యా కావాలయా, నీ ఆత్మ అభిషేకం కావాలయా. ఏలియా ప్రార్థించగా పొందిన అగ్ని, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు నిలబడిన విషయము, ఏలియా ప్రార్థించగా పొందిన అగ్ని, యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు ఆగిన విషయం. ప్రార్థనా కావాలయా, నీ పరలోక మహిమను చూడాలయా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. హల్లెలూయా. ఆ ప్రార్థనలో మనం ఉన్నప్పుడు, ఆ శక్తి మనం ఉన్నప్పుడు, ఇలాగే ఒక దైవజనుడు ఒక ప్రాంతానికి సువార్తకి వెళ్ళాడు. సంఘం అందరితో చెప్పాడంట, గొడవ పడుకోవద్దు, కలహపడద్దు, నేను వెళ్తున్నా, రావచ్చు రాకపోవచ్చు, కానీ నేను లేనని మీలో ఎవళ్ళు అనుకోవద్దు. ఎందుకనంటే క్రీస్తు సంఘంలో ఎప్పుడు నిరంతరం ఉంటాడు. దేవుడికి స్తోత్రం. ఓ మీటింగ్కి బయలుదేరు దైవజనుడు, ఆ మాట సంఘం అందరితో చెప్పాడు. విశ్వాసులతో ఒక 2-3 రోజులు ప్రార్థనలు పెట్టి, పాస్టర్ గారు ఇక ఏమో మామూలుగా ఎప్పుడు అంటుంటాడు కదా, నన్ను వీళ్ళు అనుకుంటున్నారు,
ప్రభు పిలుపు ఆయనకు తెలుసు. ప్రభు అన్నాడు, అయ్యా ఇప్పటి వరకు నువ్వు చేసిన సేవ సావులకు వచ్చాయి, నీకు టైం అయిపోయింది, నువ్వు అక్కడ రెస్ట్ తీసుకుందువు, ఈ లోకపరం ఇక ముగిసింది అని అన్నప్పుడు సంఘానికి సంఘస్థులకి అందరూ చెప్పి ఆ మీటింగ్కి బయలుదేరాడు. మీటింగ్కి బయలుదేరితే పేరు ఉన్న పెద్ద సావుకుడయ్యా, గొప్ప దైవజనుడు. ఈ మీటింగ్లో ఆరాధన అవుతుంది, అందరూ సంతోషపడుతున్నారు. ఈ మీటింగ్లో వాక్యం చెబుతున్నారు. ఆ పాస్టర్ గారు ఎప్పుడు ఆయన అయిన వారు చెబుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. తర్వాత ఇంకొక ఆయన వచ్చి పాట పాడుతున్నాడు. తర్వాత మళ్ళా వాక్యం చెబుతున్నారు. ఏమైంది ఆ పాస్టర్ గారు ఏడి అని వీళ్ళందరూ అనుకుంటున్నారు. లాస్ట్కి దైవజనుడు మార్గ మధ్యలోనే దేవుడు రాజ్యానికి ఎత్తబడ్డాడని తెలిసి. ప్రైజ్లాడు, హల్లెలూయా. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎప్పుడు కాడ మనకు ముగింపు అనేది ఉంది, కానీ దేవుడు నామంలో నేను చెబుతున్న ఒక మాట ఏంటంటే, ఈ ఆత్మకి మాత్రం ముగింపు లేదు. దేవుడికి స్తోత్రం. యేసన్న గారిని నేను చూస్తా, మా అమ్మని నేను చూస్తా, మా రెండాన నేను చూస్తా, దేవుడందు నిద్రించిన ప్రతి ఒక్కళ్ళని నేను చూస్తా. కారణం ఏంటి చెప్పమంటారా? యోహాను సువార్తలో ఉండేది కదా, మరియా నువ్వు ఎవరిని వెతుకుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి యేసు ప్రభు అని అడుగుతాడు. ఆయన వైపు తిరిగి, అయ్యా మా బాధకుడిని అంటే మా ప్రభుని ఎవరు తీసుకెళ్లారయ్యా అని అనేది. అంటే ఆయన అని తెలియలే పాపం అప్పుడు. అంటే ఆయన గుర్తుపట్టాడా లేదావా? యేసు ప్రభు చనిపోయి పునరుద్ధాడే లెగిసి ఏమని గుర్తుపట్టాడు, బతికున్న ఆయన గుర్తుపట్టలేకపోయి. అలాగే ఈ మహిమ, ఈ ఆత్మకి యుగ యుగాలు తరతరాలు సావు అనేది ఉండదు. దేవుడికి స్తోత్రం. ఈ శరీరానికి సావు ఉండదు. ప్రేమ దేవుడు బిడ్డలారా, ఈ శరీరం చంపేవాడికి మీరు భయపడద్దు, కానీ ఆత్మను చంపేవాడికి మనం భయపడాలి. దేవుడికి స్తోత్రం. కనుక మంచి ప్రార్థనగా మరి ఈ 40 రోజులు కాడ మీకు వీలైనప్పుడు మీరు పనులు చేసుకోండి, డ్యూటీలు చేసుకోండి. మీకు సాయంత్రం వీలైనప్పుడు సాయంత్రం రండి, లేదు నాకు పగులు వీలన్నప్పుడు పగలు రండి. పొద్దున పూట సాయంత్రం పూట 2 పూటలు ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు ప్రార్థన జరిగింది, ఆదివారము మంగళవారము తప్ప. ఎందుకంటే మంగళవారం ఎస్వి నగర్ సాయంత్రం అక్కడ ప్రార్థనకి వెళ్తాము, ఆదివారం మనకి ఇక్కడ మందిరంలో ప్రార్థన ఉండదు. కనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా గమనించండి. మరి దేవుడు మహాకృపను బట్టి చిన్నబాబు విషయంలో పాస్టర్ గారు చాలా బాధపడింది. ఎందుకంటే లేక పుట్టాడు కదా, చాలా ప్రేమ ఆయన అంటే ఆమెకి. కానీ నేను ఒకటే చెప్పా, దేవుడిచ్చాడు ఈ బిడ్డకి ఏం కాదు. దేవుడికి స్తోత్రం. నువ్వు భయపడొద్దు, దేవుడిచ్చాడు. అన్న తర్వాత ఇస్సాకర్ని వచ్చిన వరకు ఇస్సాకర్ని ఏదో ఒక మాట నవ్వుతా వాడు పడి నవ్వుతున్నాడు. ఇస్సాకర్ని ఏదో మాట వాడికి, వాడు పడి నవ్వుతున్నాడు బిడ్డ మీద. ఏమైంది చెప్పరా, మేకాడు అవుతావు జోసఫ్ అని అంటే వాళ్ళ అమ్మక చెప్పలే, వాళ్ళకి చెప్పలే, నవ్వుతా ఉన్నాడు. అట్టా ప్రేమైన దేవుడు బిడ్డలారా, మన బిడ్డలైనా మనమైనా సరే ఏదో అపవాది శోధనలు వస్తాయి, అంత మాత్రాన మనలో అవిశ్వాసం కలగవద్దు. చూడండి ఏ విషయంలో ఏమైందండి, ధనము, బిడ్డలు, సమస్తము, కానీ దేవుడును తన నోటుతో దూషించినట్టు బైబిల్లో లేదు. ఏబు అంత నీతిమంతుడు ఊజు దేశపంతట్లో కానంత యథార్థమంతుడు లేదని పరిశుద్ధ గ్రంథం రాయబడింది. కనుక మనం అలా ఉండాలి, మన భక్తి అలా మనం ప్రార్థన ఉండాలి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం అందరం కాడ. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, నీ వందనాలు స్తోత్రములు నాయన. నువ్వు గొప్ప దేవుడు అని, శక్తిమంతుడు అని, నీ సావుకులు ప్రార్థన చేసినప్పుడు అగ్గిని కురిపించినవుడు, నీ దైవజనులు నీ దాసులు ప్రార్థన చేసినప్పుడు సూర్యచంద్రులు ఆపిన దేవుడు నాయన. నీ దాసులు ప్రార్థన చేసినప్పుడు ఎర్ర సముద్రాన్ని రహదారిగా మార్చిన దేవుడు నీవయ్యా. నీ దాసులు ప్రార్థన చేసినప్పుడు వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాట పలికించిన దేవుడు నీవయ్యా. ఏలియా ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుంచి, ఆకాశం నుంచి అగ్గిని కుమ్మరించబడినట్టుగా, తండ్రి మోషే ప్రార్థించినప్పుడు యెహోషువ యుద్ధం చేసినట్టుగా మా జీవితాల్లో కాడ దురాత్మ శక్తులు, వాయుమండలతో నాయన సాతాన శక్తులతో నిత్యము పోరాడే కృప ప్రతి ఒక్క బిడ్డకు అధికంగా మీరు సహాయం చేయండి. ముఖ్యంగా నాయన ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డకు నీ బలం, శక్తిని, ఆరోగ్యాన్ని దయచేయండి.
రాలేని బిడ్డల కాడ దయతోనైనా క్షమించి మరొక పరంతరం నీ సన్నిధికి వచ్చుటకు సహాయించి, వివాహానికి వెళ్ళిన బిడ్డలకి రాలేదు, ప్రయాణ మార్గాల్లో క్షేమాన్ని దయచేయండి. వచ్చిన బిడ్డలు నాయన ఇళ్ళ తుడికి క్షేమాన్ని దయచేయండి ప్రభువా. వారి డ్యూటీలను బట్టి, వారి వ్యాపారాలను బట్టి, వారు చేస్తున్న ప్రతి పనిని బట్టి నీ నామానికి మాత్రం మహిమ కలుగును గాక. దేవా, మీ దాసులుగా నన్ను తగ్గించుకుంటూ ఇంతవరకు నాయన పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, ఆరాధన ద్వారా, వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఎలా మేము ఉండాలో, ఎలాంటి విశ్వాసంలో నడిపించబడాలో అయ్యా, ఇదిగో ఆపత్తులో నా కోసం నువ్వు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని. నిజమే తండ్రి, మిమ్మల్ని మహింపరిచేవారుగా మేము ఉండాలని నాయన లేఖనాల ద్వారా మాట్లాడారు. అందును బట్టి నీకే వందనాలు, స్తోత్రములు చెబుతూ కూడి ఉన్న బిడ్డల యావత్తు మీకు అప్పచెబుతూ మహిమ ఘనత మీరు మాత్రం పొందుకోమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగల సమస్తమైన పరిశుద్ధ నామం సంధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరువకు. మన తండ్రి దేవుడు ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మను సావాసు సన్నిధి మనకు సకల పరిశుద్ధులకి ఆయన రాట పరంతరం సదాతోడి నడిపించును కాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.